హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ నేను షేర్ చేసుకుంటున్న రెసిపీ క్యారెట్, బీన్స్ అలాగే పచ్చి కొబ్బరి కాంబినేషన్తో ఒక ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. సో పోపు మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకుని వాటిని కూడా వేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని తీసుకుని వాటిని కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు ఏం చేయాలంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని బాగా సన్నగా పీసెస్లా కట్ చేసుకుని ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేశాను. సో ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం బీన్స్ని ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు వాటిని బాయిల్ చేసుకుని ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని క్యారెట్స్ తీసుకుని పైన తోలు మొత్తం పీల్ చేసేసి ఇలా సన్నగా పీసెస్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను 1 ఫుల్ బౌల్ ఆఫ్ క్యారెట్ పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 ఫుల్ బౌల్ ఆఫ్ బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్, బీన్స్ మొత్తం కూడా బాగా కలిసేలాగా యూనిఫామ్గా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఈ కడాయికి ఒక లిడ్ అనేది పెట్టుకుని కుక్ చేసుకోవటం మూలంగా మనకి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవటమే కాకుండా వెజిటబుల్స్ కూడా చాలా బాగా మగ్గుతాయండి. సో ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని ఒక 4 to 5 minutes పాటు మీరు కుక్ చేసుకోండి. తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి ఈ ఫ్రై రెసిపీకి ఎంత సాల్ట్ అయితే అవసరం పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ తిరిగి లిడ్ అనేది పెట్టేసి ఒక 4 to 5 minutes పాటు సిమ్ ఫ్లేమ్లోనే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. సో ఒక 4 to 5 minutes తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ స్టేజ్ వచ్చేసరికి మనకి వెజిటబుల్స్ అనేవి ఆల్మోస్ట్ 90% వరకు కుక్ అయిపోయి ఉంటాయి. సో ఈ స్టేజ్లో పచ్చి కొబ్బరి తురుముని మీరు యాడ్ చేసుకోండి. కొబ్బరిని రఫ్గా చాప్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసి హైపర్స్ మీద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఏదైనా మన వెజిటబుల్స్ గ్రేట్ చేసుకునే గ్రేటర్ ఉంటుంది కదా, దాని హెల్ప్ అయినా మీరు చేసుకోవచ్చు. కొబ్బరి నుంచి పచ్చివాసన పోయే వరకు మీరు దాన్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత లిడ్ అనేది పెట్టేసి ఒక 2 minutes పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుని లాస్ట్కి మనం ఈ కర్రీ ప్రిపరేషన్కి ఎంత రెడ్ చిల్లీ పౌడర్ అయితే అవసరం పడుతుందో అంత కారం మొత్తం యాడ్ చేసుకుని ఒక 2 minutes ఉంచేసి ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోవటమే. సో ఈ రెసిపీ అనేది మీరు రైస్, రోటీ, చపాతీ, పూరి దేనిలోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో జనరల్లీ క్యారెట్, బీన్స్ కొన్ని వెజిటబుల్స్ని కొంతమంది తినడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఇలా కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్స్ని నాకు షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.